తమకు చీరలు వద్దని సురక్షితమైన మంచి నీరు కావాలని బెస్తావారి వీధికి చెందిన మహిళలు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఖాళీ బిందెలు, బురద నీటితో నిరసన ఎంపీ భరత్రాం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెస్తా వీధిలో పైప్లైన్ మరమ్మతుల పేరుతో గత 35 రోజులుగా స్థానిక ప్రజలకు తాగునీరు సక్రమంగా అందటం లేదు. కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్న నీరు కూడా బురదగా వస్తుండటంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కరించాలని ఎంపీ భరత్రాం దృష్టికి తీసుకుని వెళ్లినా ఫలితం లేకపోవడంతో గురువారం ఆయన ఇచ్చిన సిద్ధం చీరలను రోడ్డుపై కుప్పగా పోసి తగులబెట్టారు. తాము మంచినీరు లేక అల్లాడుతుంటే చీరలు మాకెందుకంటే ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ జనసేన నాయకులు ధర్నాకు హాజరయ్యారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ ప్రజల అవసరాలు తీర్చేవాడే ప్రజాప్రతినిధి అని, భరత్రాం ఆ విషయంలో విఫలమయ్యాడన్నారు. చీరలు, సారెలు పంచితే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించవచ్చన్న భ్రమలో భరత్రాం ఉన్నాడని విమర్శించారు. రెడ్డి మణేశ్వరరావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అవసరం లేకపోయినా కావాలని కొత్త పైప్లైన్ వేస్తున్నారని, సాంకేతిక లోపాలు సృష్టించి మంచినీటి సరఫరా సక్రమంగా రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. డివిజన్ ప్రెసిడెంట్ ఎరకాకొండ, దండోరా నాయకులు దొండపాటి కృష్ణాఫర్, వీర్రాజు, పసలపొడి ఎలీషా, కోటేశ్వరరావు, చాపల చిన్నారాజు, రొక్కం వరలక్ష్మి, కరికాసి, గాయత్రి పాల్గొన్నారు. ఏదో ఒకటే పట్టుకొని ఆ పట్టిన దాని మీద మీరు అభివృద్ధి అనేది ప్రజలను మళ్లించడానికి ఇవాళ ఈ చీరలు ఎందుకు పంపిణీ చేశారమ్మా అని మిమ్మల్ని జనాలను అడుగుతుంటే ఇది ప్రీ ప్లాన్డ్గా చేసింది కాదు. 10 నిమిషాల క్రిందట అనుకున్నారు ఏడోళ్ళంతా. నీళ్ళు రాలేనప్పుడు ఈ చీరలు మాకెందుకు, మాకు చీరలు వద్దు, మంచినీళ్ళు కావాలని అంటూ ఈ చీరలతో ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా కూడా బాబాయ్ అచ్చి నుంచి, బాబాయ్ గారు మటర్ గారి నుంచి, అలాగే నిత్యావసర వస్తువులు, మనకి పెట్రోల్ డీజిల్ ధరలు, ఇవన్నిటిని ఆడవాళ్ళని ఉప్పులు, బెల్లాలు, కందిపప్పు, పంచదార ఈ రేట్లన్నింటిలోంచి కూడా మా దృష్టి మళ్లించడానికే ఈ చీరలు పంపిణీ చేస్తున్నారనేది ఆడవాళ్ళు వాళ్ళ ఒక విన్నపం. ఇక్కడ పూర్తి స్థాయిలో పైప్ లైన్ నిర్మాణం చేయాలి. అధికారులు ఇప్పుడే వచ్చి మాకు ధరల పరిష్కార మార్గం తెలియపరచాలని మా పూర్తి డిమాండ్. నువ్వేదో చేసాననుకుంటే సేత్కారానికి గురవుతావు భరత్, నేను చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళందరూ కూడా బిందులతో వచ్చారు. ఏ సమాధానం చెప్తావు? నువ్వు సమాధానం చెప్పి తీరాలి. నేనే అన్నీ చేశానంట. నువ్వు ఎంపీ అంటే ఒక రాజమండ్రిగా లేదా 7 నియోజకవర్గాలకే, రాజమండ్రికే తిరుగుతున్నావు. నువ్వేం చేసావు రాజమండ్రిలో కూడా? ఎక్కడైనా మౌలిక వసతులు కరెక్ట్గా ఉన్నాయా? ఇప్పుడు రా, వచ్చి చూడది. అప్పుడే 35 రోజులు అయిందా గొయ్యలు తవ్వి? దాన్ని బాగు చేయించాలనే ధ్యాస నీకు లేదా? ఇలా పైన సినిమా యాక్టర్లా తిరిగితే సరిపోతుంది అనుకుంటున్నావేమో. జాగ్రత్త, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక్కొక్కటిగా బయటకు తీస్తాం. నువ్వేదో ఏదో బొమ్మలు వేసాను. ఎవరికి కావాలి నీకు బొమ్మలు? ఎవడేమన్నాడు? ముందు ప్రజలకి మంచి సౌకర్యం కల్పించు. తాగడానికి నీరి, ఆ నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతుంటే పైకి ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉందంటున్నావుగా. నువ్వు జగన్ గారితో చెప్పి ఆ ధరలు తగ్గించడానికి చూడు. అది కొంత అన్నం తినాలి, మంచినీళ్ళు తాగాలి, ఆరోగ్యంగా ఉండాలి. అవి మానేసేసి నీవు ఇలాంటి సినిమా డ్యాన్సులు అయితే ప్రజల చేతికారానికి గురవుతావు భరత్, జాగ్రత్త. ఎందుకు ఇచ్చారండి? ఓట్ల కోసం ఇచ్చారండి. నిన్న ఆ పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని నిన్న ఫోన్ కూడా చేశారండి. అమ్మ ఇలాగా భర్త గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీకు చీరలు అందాయండి. మాకు చీరలు ఏమి అందలేదండి, మాకు చీరలు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పామండి. తర్వాత మీరు ఓటు ఎవరికి వేస్తారండి? మాకు నచ్చిన వాళ్ళకి ఓటు వేస్తామనండి. ఆ చీరల పంపిణీ మాకు నచ్చలేదండి, అందుకే తగలబెట్టాం. మాకు చీరలు వద్దు, మంచినీళ్ళు కావాలి. మంచినీళ్ళు మాకు ఏరియాకి 4 నెలలు అయిందండి, రావట్లేదండి. చాలా ఇబ్బంది పడుతున్నాం. మొన్న గత 10 రోజుల కింద భర్త గారు వచ్చారు. మాకు చీరలు వద్దు, చీరలు అప్పుడు కాదండి, మాకు మంచినీళ్ళు కావాలంటే సన్న దార వస్తుందండి, లావుగా రావట్లేదండి. ఇంకెంత దారులు కావాలమ్మా? 24 గంటల కొళాయిలు కావాలని అడుగు. మాకు 24 గంటలు వద్దండి, ఇచ్చే గంట అయినా మంచినీళ్ళు శుభ్రంగా ఇవ్వండి, లావుగా ఇవ్వండి చాలు. 24 గంటల వసతులు వద్దండి. 24 గంటల వసతులు మేము ఏం చేసుకుంటామండి? ఇచ్చేదేదో గంట కరెక్ట్గా ఇచ్చి మంచినీళ్ళు ఇవ్వాలండి, చీరలు వద్దండి. నా పేరు రొక్కం వరలక్ష్మి అండి.